ఉండాలి. వారికి చెప్తున్న మాట ఏంటంటే, అపోస్తులు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, వారందరినీ కూడా ఏమని హెచ్చరిస్తున్నారంటే, ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకోండి అని చెప్తున్నాడు. ప్రభుని హత్తుకుని ఉండటం వల్ల మానవునికి లేదా క్రైస్తవులకి లేదా ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని హత్తుకున్న వారికి ఏం కలుగుతుందో చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథములోనే 17వ అధ్యాయం 34వ వచనం. అంటే చెప్పినప్పుడు కొందరు ఏం చేశారంట, తృణీకరించి, అంటే కొందరు అని రాయబడ్డదంటే అందరూ అత్తుకోలేదు, అందరూ దగ్గరగా లేదు, వారికి స్థిర హృదయము లేదు, చంచలత్వం కలిగిన మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. చంచలమైన హృదయము ఏం చేస్తుందంటే నేను నిలకడగా ఉండనివ్వదు. అలాంటి వారి గురించే ఉపమాన రీతిలో చెప్పబడిన మాటలు ఏంటో తెలుసా? వీరు వాక్యం విన్నెన్నే బాగా ఉంటారు, వారిలో వేరు లేదు, రాతి లాంటి హృదయం కలిగిన వారు కనుక వేరు లేక మొలవలేదు అని చెప్తున్నాడు దేవుడు. అంటే వారిలో ఏమి లేదు, స్థిర హృదయం లేదు. బయటికి వెళ్ళిన తర్వాత మరలా వేరేగా మారిపోతారు. స్థిరమైన హృదయం, ఒక తీర్మానంతో కలిగిన జీవితం వారికి లేదు. చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుమును తప్పు బాటను. చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుమును తప్పు బాటను. మనసు మరుగలిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజదేవుడా, మనసు మరుగలిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజదేవుడా. నమ్మది నీకో వెలగా మలచుకోవయా, నా ఉదిని తారాజుగా నిలిచిపోవయా. నామది నీకో వెలగా మలచుకోవయా, నా ఉదిని తారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము సెలవిస్తుంది, స్థిర హృదయముతో ఆయన్ని హత్తుకోండి. చెప్తున్న మాటలు విన్న కొందరు మాత్రమే ఆయన్ని హత్తుకుని ఉన్నారట. అంటే సేవకుని చెప్పే మాటలకి లేదా దేవుని వాక్యానికి దగ్గరగా జీవించారు. హత్తుకోవటం అంటే దగ్గరగా జీవించడం. అనేక మంది ఉన్నారు, కానీ కొందరు మాత్రమే హత్తుకుని ఉన్నారని చెప్తుంది. 17వ అధ్యాయం 34వ వచనం మరొకసారి చదవండి. కొందరు మనుషులు చాలు హత్తుకుని దగ్గరగా జీవించడం వలన కలిగే మొదటి ఆశీర్వాదం లేదా మొదటి మాట ఏమిటంటే కనుక విశ్వాసం కలుగుతుంది. దేవుడికి దగ్గరగా జీవిస్తే, దేవుని హత్తుకుని జీవిస్తే, వాక్యం ద్వారా